హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు మన రెసిపీ ఏంటి అన్నది మీకు ఆల్రెడీ థంబ్‌లైన్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. గులాబ్ జాము టీ టైమ్ కేక్ చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు ఏంటి అన్నది ఎంటైర్ ప్రాసెస్ మీకు నేను చెప్తాను ఈరోజు వీడియోలో. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ రెసిపీ అనేది అర్థమవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నేను వచ్చేసి ముందుగా హాఫ్ కప్ అన్సాల్టెడ్ బటర్ తీసుకొని ఇది ముందుగా మ్యాష్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇది మొత్తం మనకు ఒక థిక్ క్రీమీ పేస్ట్ ఉంటుంది కదా! అలాగా మనకి రావాలి అనమాట. ఆ తర్వాత ఇందులోకి నేను 2 కప్స్ షుగర్ అనేది తీసుకుంటున్నాను. సో ఈ 2 కప్స్ షుగర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మనం మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్న తర్వాత ఏంటి అంటే ఇది మనకి కొంచెం షుగర్, బటర్ 2 ప్రాపర్‌గా మిక్స్ అయిపోతే సరిపోతుంది. షుగర్ అనేది మెల్ట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అండ్ తర్వాత ఇక్కడ నేను 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. మీరు ఎగ్‌లెస్ కావాలి అనుకుంటే 2 ఎగ్స్ ప్లేస్‌లో మీరు వచ్చేసి ఇక్కడ 1/4 కప్ వరకు పెరుగు అనేది తీసుకోండి. అండ్ తీసుకున్న తర్వాత ఇది మొత్తం అంతా మిక్స్ చేసుకుంటే మనకి ఇది కూడా ఒక మంచి క్రీమీ పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇందులోకి నేను మిల్క్ అనేది తీసుకుంటున్నాను. మిల్క్ వచ్చేసి ఇక్కడ నేను ఫస్ట్ 1/3 కప్ మిల్క్ అనేది తీసుకున్నాను. అండ్ లాస్ట్‌లో నేను థిక్‌నెస్ కోసం అంటే కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా చేయడం కోసం ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ అనేది యాడ్ చేశాను లాస్ట్‌లో. సో మీరు కూడా ఇలాగే ఫస్ట్ స్టార్టింగ్ 1/3 కప్ మిల్క్ అనేది యాడ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి 1 టీ స్పూన్ వరకు వనిలా ఎక్స్ట్రాక్ట్ అనేది తీసుకున్నాను. సో ఇది కూడా యాడ్ చేసి మొత్తం అంతా మళ్ళీ మిక్స్ చేసుకున్నాను. సో ఇది కూడా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి మనకి గులాబ్ జాము ఫ్లోర్ అనేది తీసుకోవాలి. సో గులాబ్ జాము ఫ్లోర్ వచ్చేసి నేను 1 కప్ తీసుకుంటున్నాను. సో తర్వాత వచ్చేసి 3/4 కప్ వరకు మనకి మైదా ఉంటుంది కదా! ఆల్ పర్పస్ ఫ్లోర్ అని అంటాం. సో అది తీసుకుంటాను. అండ్ తర్వాత వచ్చేసి హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా తీసుకుంటున్నాను. సో నేను కంప్లీట్ ఇంగ్రీడియెంట్స్ లిస్ట్ అనేది నేను యాడ్ చేస్తున్నప్పుడు కింద లేబుల్‌లో ఇస్తున్నాను క్యాప్షన్ లాగా. సో అందరూ మిక్స్ చేసుకోకుండా ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ ఈ ఇంగ్రీడియెంట్స్ మొత్తం మనం యాడ్ చేసుకొని ఇది మొత్తం అంతా మనము ఉండలు లేకుండా తీసేసుకుంటాం అన్నమాట. పిండి మొత్తాన్ని. సో ఇది మొత్తం మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో బాగా అంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో మనం మిక్స్ చేసుకోవాలి. సో మీలో ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ గాని చూస్తున్నట్టు అయితే మన ఛానల్‌లో ఎక్కువగా రెసిపీ వీడియోస్ వస్తూ ఉంటాయి. అండ్ ఇంకా వచ్చేసి అప్పుడప్పుడు వ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ ఇంకా మన ఛానల్‌లో కేక్ రెసిపీస్ చాలానే ఉన్నాయి. నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం బ్యాటర్ మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని కన్సిస్టెన్సీ మీరు చూస్తే కొంచెం థిక్‌గా కనిపిస్తుంది కదా! మనకేంటి అంటే రిబ్బన్ కన్సిస్టెన్సీ కంప్లీట్‌గా రాకూడదు. కొంచెం రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉండాలి. కంప్లీట్‌గా కాదు. సో ఇది మనకి రెగ్యులర్ కేక్స్ చేసుకునే దానికన్నా కొంచెం కన్సిస్టెన్సీ అనేది థిక్‌గా ఉండాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ. సో అలాగా మనం మిక్స్ చేసుకోవాలి అనమాట. సో ఇక్కడ నేనైతే 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకుని ప్రాపర్‌గా అయిపోయింది. ఇప్పుడు నేను బేకింగ్ ట్రేలోకి బటర్ పేపర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి బేకింగ్ వ్యాక్స్ పేపర్ అని అంటాం కదా! కుకీస్ వీటన్నిటి మనం బేక్ చేయడానికి యూజ్ చేసే పేపర్ నేను తీసుకుంది. మీ దగ్గర బటర్ పేపర్ అయినా తీసుకోవచ్చు. లేదు అంటే కొంచెం గీ అప్లై చేసేసి దానిపైన మీరు మైదాని డస్ట్ చేసేసుకొని కూడా ఇలా తీసేసుకోవచ్చు. సో మొత్తం మొత్తం ట్యాప్ చేసేసుకొని ఇక్కడ నేనైతే ఓవెన్‌లో బేక్ చేస్తున్నాను. మీరు ఇన్‌కేస్ ఓవెన్ లేదు స్టవ్ మీద బేక్ చేయాలంటే ఆల్రెడీ ఆ ప్రాసెస్ కూడా మన ఛానల్‌లో నేను ఆల్రెడీ చెప్పేసి అది ఉన్నాను. ఆ లింక్ కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. ఆ రెసిపీ కూడాను ఒకసారి చెక్‌ఔట్ చేయండి ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది. అండ్ ఇక్కడ నేనైతే ముందుగా ఒక 40 మినిట్స్ టైమర్ సెట్ చేశాను. సో 40 మినిట్స్ తర్వాత ఎలా ఉంది ఏంటి అన్నది మీకు నేను చూపిస్తాను. సో 40 మినిట్స్ తర్వాత ఏమైంది అంటే నాకు కేక్ ఔటర్ లేయర్ మొత్తం అంతా కంప్లీట్‌గా బేక్ అయింది. సో లోపల ఏందంటే హాఫే బేక్ అయింది. ఇంకా హాఫ్ అనేది బేక్ అవ్వాలి. ఇక్కడ మీరు చూస్తే బాగా పొంగినట్టు కనిపిస్తుంది కదా! సో తర్వాత చూస్తే ఇంకొక 15 మినిట్స్ నేను మళ్ళీ బేక్ చేశాను. ఇప్పుడు చూస్తే మధ్యలో లేయర్ పొంగింది మొత్తం కిందకి వెళ్ళిపోయిందనమాట. సో ఇప్పుడు మనకు కంప్లీట్ ప్రాపర్‌గా బేక్ అనేది అయిపోయింది. సో మనకి ఇక్కడ గులాబ్ జాము టీ టైమ్ కేక్ అనేది రెడీ అయిపోయింది. సో ఇంకా మనం ఇది ఈవినింగ్ టైం కానీ లేకపోతే ఆఫ్టర్‌నూన్ టైం ఏమన్నా కేక్ క్రేవింగ్స్ కానీ స్వీట్ క్రేవింగ్స్ కానీ ఏమన్నా వచ్చినప్పుడు ఇలా మంచిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. సేమ్ మనకి గులాబ్ జాము తింటున్న ఫ్లేవరే ఉంది అనమాట. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే డెఫినెట్‌గా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ రెసిపీ నచ్చితే మటుకు మీకు తెలిసిన వాళ్ళకి వీడియోని షేర్ చేయండి.
సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మటుకు మర్చిపోవద్దు. ఎందుకంటే ఇంకా మన ఛానల్లో కొత్త కొత్త వెరైటీ రెసిపీస్ కూడా వస్తూ అది ఉంటాయి. ఇంకా నా డైలీ రొటీన్ ఏం చేస్తూ ఉంటా అది కూడా మీకు నేను త్వరలోనే షూట్ చేసి అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ నేను అయితే పీసెస్ ఇలా కట్ చేసుకున్నాను. ఓవరాల్గా నాకు ఇక్కడ వచ్చిన పీసెస్ 7 పీసెస్ వచ్చినాయి అనమాట. సో ఇక్కడ చూడండి ఎంత ప్రాపర్గా బేక్ అనేది అయిపోయిందో. సో వీడియో నచ్చితే లైక్ చేయటం మటుకు మర్చిపోవద్దు.